కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ఐశ్వర్యమిందుమౌళేః ఐకాత్మ్య ప్రకృతి కాంచిమధ్యగతాం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః. ఈ పవిత్రమైన ఈ సరస్వతీ మందిర ప్రాంగణంలో మరొకమారు ప్రవేశించి 4 మంచి మాటలతో సరస్వతీదేవిని అర్చించుకునే భాగ్యం నాకు ఇవాళ లభింపజేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ సంస్కృత పాఠశాలలో ఎంతమంది మహాత్ములు ఇదివరకు తయారయ్యారు. పైగా ఏలూరు అనగానే ఒక సంస్కృతి కేంద్రం. అందులో పీఠాధిపతులకు కూడా పాఠాలు చెప్పినటువంటి మహానుభావులు మసలిన ఊరు ఏలూరు. మండలికి వెంకటశాస్త్రి గారి ఇత్యాదులు వారి పేర్లు తలంచుకుంటేనే చాలు మనకి 2 చేతులు నమస్కార ముద్రని స్వీకరిస్తాయి. అదేవిధంగా ఇక్కడ మహాత్ముల యొక్క చిత్రపటాలు ఉన్నాయి. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం 2 ఏళ్ల క్రితం ఈ సంస్కృత భాషాభివృద్ధికి ఏం చేయాలనే విషయంపై కొన్ని మాటలు చెప్పుకున్నాం. అవి ఆచరణలో కూడా పెడుతూ ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు రఘువంశం నేర్చుకుంటున్నారు అనే విషయం కూడా ఇక్కడ తెలిసి సంతోషించాం. ఎందుకంటే భాష అధ్యయనం చేయడానికి వయస్సు నిమిత్తం లేదు. భగవంతుడు మనకి ఇంకా ఒక్కరోజు ఆయువు ఇచ్చాడంటే ఆ ఒక్కరోజు కూడా అధ్యయనం చేయవచ్చు. అందుకు మన జీవితం అంతా కూడా ఒక విద్యార్థిగా జీవించాలట. అందున సంస్కృత భాష అభివృద్ధి చెందాలని భారతదేశంలో చెప్పుకోవలసి రావడం ఒక విచారకరమైనటువంటి అంశం. ఇది ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, కొంతకాలం క్రితం తిరుపతిలో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కొందరు విద్యార్థులు నా వద్దకు వచ్చి ఒక విషయం చెప్పారు. కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. అదేమిటంటే, మేమందరం సంస్కృతం చదువుకున్నాం, మాకెక్కడ ఉపాధి దొరకడం లేదు. ఈ విషయం ఏమైనా మంత్రి దగ్గరికి వెళితే ఈ పనికిమాలిన చదువు ఎందుకు చదివేరయ్యా అని తిట్టేట మంత్రి. చిత్రం ఏంటంటే, సాయంత్రం అదేదో సంస్కృత సభలోకి వెళ్ళి ఆ మంత్రి అంటున్నట్ట సంస్కృత భాషను బాగా అభివృద్ధి చేయాలి, దానికి ప్రభుత్వం అన్ని విధాలు సహాయపడుతుంది సాయంత్రం చెప్పేట. ఇలా ఉన్నది మన పరిస్థితి. పైగా మంత్రి ఆడిన మాటలు కూడా సభల్లో చెప్పలేనంత అశ్లీలంగా మాట్లాడారని వాళ్ళు చెప్తే చాలా బాధ కలిగింది. ఇటువంటి పరిస్థితి ఇక్కడ కల్పన జరుగుతుంది. కొన్నాళ్ళు పోతే భారతదేశానికి సంస్కృతము తెలుగు నేర్పడానికి విదేశీ పండితులు రావాల్సి వస్తుంది, ఇందులో సందేహం లేదు. మొన్న మధ్య బెంగళూరులో నేను ముందు లౌకికమైన సంఘటనలే చెప్తాను, జరుగుతున్నది ఏంటో తెలిస్తే జరగాల్సింది ఏంటో తర్వాత ఆలోచించవచ్చని. నేను అక్కడ ఉండగా ఎవరో ఒక పెళ్లి శుభలేఖ పట్టుకొచ్చారు. చిత్రం ఏంటంటే, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో శుభలేఖ ఇచ్చారు. అలా కలిసి వచ్చి ఇస్తారా సంప్రదాయం అని నన్ను అడగద్దు, అలా చేశారు. అక్కడ ఇచ్చేటప్పుడు పెళ్లి కొడుకేమో భారతీయుడు, పెళ్లి కూతురు అమెరికన్ యువతి. అతను ఇంగ్లీష్లో చక్కగా చెప్పాడు, నా మ్యారేజ్ ఫలానా అప్పుడు రండి అని. కానీ అమ్మాయి మాత్రం తెలుగులో చక్కగా ఆహ్వానించింది, ఆమె అమెరికన్. ఇది ఆశ్చర్యకరమైన ఘట్టం. అంటే అక్కడ యూనివర్సిటీలో తెలుగు చదువుకుంటున్నటువంటి ఒక అమెరికన్ స్త్రీ తెలుగు మాట్లాడుతూ ఆ తెలుగు మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పాప అతని తెలుగు ఆవిడే నేర్పాలి. ఇక సంస్కృత పరిస్థితి అంటారా, సంస్కృతంలో రాను రాను సంస్కృత పాఠశాల పరిస్థితి ఎలా ఏర్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కంచి పరమాచార్యుల వద్దకు ఒక ఆయన బోలెడంత డబ్బు పట్టుకొచ్చి ఎలాగైనా వేదాన్ని ఉద్ధరించాలండి, మంచి వేద పాఠశాల పెట్టాలి, నా డబ్బంతా దానికి ఇస్తాను అన్నాడు. అంటే పరమాచార్యులు అన్నట్ట, నీకు ఎంతమంది పిల్లలని? 4 రండి అని. అందులో ఒక్కరికైనా నువ్వు వేదం నేర్పేవా, చదువు నేర్పేవా అని అడిగట్ట. అంటే మన వాళ్ళు ఎవరైనా వేదం చేస్తారు, సంస్కృతం చేస్తారంటే తమ చేతి డబ్బు ఇస్తారు, పోషిస్తారు, కానీ తమ పిల్లలకి నేర్పుతున్నారా? ఇది మొదటి ప్రశ్న. అది ముందు వేసుకుంటే మనం సంస్కృతి పాడైపోతుందని మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఎంత బాగు చేసుకుంటున్నారు? ఈ ఒక్క ప్రశ్నకి వారికి వారు సమాధానం చెప్పుకోగలిగితే ఇది ఉద్ధరించడానికి ఏం చేయాలో తెలుస్తుంది. ఇక్కడున్న పెద్దలందరికీ పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరికైనా సంస్కృతం నేర్పే ప్రయత్నం చేశారా? నేను నిలదీస్తున్నాను కాదు, ఇది పరిష్కార మార్గం అని చెప్పడం. అలాగని మొత్తం సంస్కృతం చదువులే చదవాలా అని కాదు. ఇక్కడ ఆ మధ్య ఒక సంఘటన చూసాం.
కొత్తగా వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు, కోడలు వచ్చింది. కోడలు మళ్ళీ ఎక్కడో విదేశాల నుంచి రాలేదు, ఆంధ్రదేశంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఆమెకు పాపం తెలుగు రాయను చదవను రాదు. ఇది పరిస్థితి. అయితే సంపన్నుల ఇంటి కోడలుగా వెళ్ళింది కనుక ప్రత్యేకంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, బోల్డంతా ఖాళీ సమయం ఉన్నది. అప్పుడు అత్తగారు అంటున్నారండి, నీకు బోల్డంత లీజర్ టైం ఉంది కదా, ఏ జర్మనో ఏదో ఫ్రెంచో నేర్చుకోవచ్చు కదా అన్నది. అంటే తీరిక సమయంలో ఏం నేర్చుకోవాలట? జర్మన్, ఫ్రెంచ్. ఎందుకంటే ఎప్పుడైనా యూరోపియన్ దేశాలకు వెళ్తే ఆ ఫ్రాన్స్లో కానీ జర్మన్లో కానీ ఇంగ్లీష్ మాట్లాడరు, అది వాళ్ళు అదే మాట్లాడతారు. కానీ అక్కడ వెళ్ళి కాస్త మసలడం కోసం ఇక్కడ వాళ్ళు జర్మనీ అవి నేర్చుకుంటారట. అంతేగాని నువ్వు తెలుగు నేర్చుకోమా సంస్కృతం నేర్చుకోమని ఆవిడ అనలేదు, ఈవిడికి నేర్చుకోవాలి అనిపించలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే లోపం ఎక్కడుందో మనకు అర్థమవుతున్నది. పాఠశాల కట్టించడానికి, పాలరాతి మేడలు కట్టడానికి డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ పాఠశాలలో కూర్చుని చదివేవాళ్ళు నేర్పేవాళ్ళు లేని పరిస్థితులు మనం ఉన్నాం. దీనికి ఏం చేయాలి అంటే మన సంస్కృతి మీద అభిమానం ఉన్న ప్రతి వారు కూడాను దీని పట్ల బాధ్యత వహించాలి. బోలెడంతమంది సంఘాలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, కానీ క్రియారూపం వచ్చేటప్పటికి మాత్రం వ్యర్థంగానే కనిపిస్తున్నది ఉన్నది. అయితే సంస్కృతం మృత భాష అని కొందరు అన్నారు. మృత భాష అని ఎందుకంటే వ్యవహారంలో లేదు గనక ఈ విధంగా నిర్ణయించారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని మృత భాషల కింద దీన్ని జమ కట్టారు. కానీ జీవ భాషలు అంటే వ్యవహారంలో ఉన్న భాషల్ని జీవ భాషలు అని అంటూ ఉంటారు. ఇది వ్యవహారంలో లేదు కనుక మృత భాష అని అన్నారు. కానీ జీవ మృత రెండిటికి అతీతంగా అమృతం అని ఒక శబ్దం ఉందని వాళ్ళకి తెలియదు. అది అర్థమైతే సంస్కృతం అమృత భాష అని అంగీకరించవలసింది. ఇది అమృత భాష, ఇది వ్యవహార భాష కాదు. కొంతమంది సంస్కృతంలో మాట్లాడాలని దానికోసం ఏవో తాపత్రయపడతారు, కానీ సంస్కృతం మాత్రం ఆ విధంగా రాకూడదని నేను కోరుకుంటూ ఉన్నా. సంస్కృతం కూడా ఇతర దేశ భాషల వల్ల వ్యవహార భాష అయితే దాని యొక్క యథాస్వరూపం దెబ్బతినే అవకాశం ఉన్నది. అవునా లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన తెలుగు వ్యవహార భాష మన రాష్ట్రంలో తెలుగు అందరూ ఒకేలా మాట్లాడతారా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అపభ్రంశమైంది. ఆ ప్రాంతానికి సరిహద్దు రాష్ట్రాల్లో ఏ భాషలు ఉన్నాయో వాటి ప్రభావం ఇక్కడ తెలుగు మీద కూడా పడి తెలుగు భాష ఒక నిర్దిష్ట స్వరూపం లేకుండా వివిధ రీతులతో ఉన్నది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు వాళ్ళ తెలుగు వేరు, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం వారి తెలుగు వేరు, అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ వారి తెలుగు వేరు. అప్పుడే కొంతకాలం ఉర్దూ ప్రభావం చేత వాళ్ళ భాషలో మార్పు వచ్చింది. ఇక నడిబొడ్డు ఉన్నటువంటి వారి తెలుగు మళ్ళీ కృష్ణా, గోదావరి, గుంటూరు ప్రాంత భేదాలతో వివిధ విధాలుగా ఉన్నది. నిర్దిష్టమైన ఒక రూపం ఉన్నప్పటికీ ఆ రూపం కాకుండా వివిధ రూపాలు తీసుకుని తెలుగు. అలాగే సంస్కృతం కూడా వ్యవహార భాష అయితే దానికి కూడా అసలు రూపం పోయి ఇంకేవేవో రూపాలు వస్తాయి. అందుకే సంస్కృతం మాత్రం మొత్తం ఏ మార్పు చెందకుండా యథాతథంగా దేశమంతా ఒకేలా ఉన్న భాష సంస్కృతం మాత్రమే. దీన్ని బట్టి సంస్కృతానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది ఇతర భాషల కంటే. పైగా మన దేశంలో ఎవరు ఏ భాష వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా సంస్కృతం అనగానొక చేతులు దండం పెడతారు. ఒక దైవ భాష అని దానిపైన గౌరవం ఉంది. పైగా దీని గీర్వాణ భాష అని మరొక పేరు ఉంది. గీర్వాణలు అంటే దేవతలు, గీర్వాణ భాష అంటే దేవతల భాష అని, అంటే దేవతలు సంస్కృతంలో మాట్లాడుకుంటారట. ఏమో మొత్తానికి దేవతల భాష సంస్కృతం అని ఎవరు చెప్పారు, దానికి ప్రమాణం ఏమిటి అనేకంటే సంస్కృత భాషలో ఒక దేవతా లక్షణం ఉన్నది, అది దాని యొక్క గొప్పతనం. పైగా సంస్కృతం మత భాష మృత భాష అనే వాళ్ళకి ముందు మనం గట్టి పాఠం చెప్పాలి. అసలు ఒక భాష గొప్పతనం తెలియాలి అంటే ఆ భాషలో పుట్టిన సాహిత్యం బట్టి ఆ భాష యొక్క గొప్పతనం చెప్పాలి, అంతే కదా. అలాగే సంస్కృత భాషలో పుట్టినటువంటి సాహిత్యం గురించి మాట్లాడితే ప్రపంచంలో అసలు ఏ నాగరికత కన్ను తెరవని కాలంలో మొట్టమొదట మానవ సాహిత్యం ఏది అనే దాని మీద హిస్టరీ చెప్తున్న మాట, మొట్టమొదటి మానవ సాహిత్యం అంటే హ్యూమన్ బీయింగ్ నుంచి వచ్చినటువంటి మొదటి సాహిత్యం ఏది అంటే ఋగ్వేదం మొదటిది అని తేల్చారు. అంటే ప్రపంచానికే మొదటి నాగరికత, మొదటి సాహిత్యము ఇప్పుడు దొరుకుతున్న ఆధారాలు బట్టి ఋగ్వేదమే. ఋగ్వేదం ఎవరిది? భారతీయులది. ఋగ్వేదంలో వాడిన భాష ఏది? సంస్కృతమే. అందుకే నాగరికతకు సంబంధించిన మొట్టమొదటి పలుకు సంస్కృత భాషలోనే పలికింది అని మనం తెలుసుకోవాలి. అయితే వాళ్ళు ఋగ్వేదం యజుర్వేదం అని పేర్లు పెట్టినా సంప్రదాయ ప్రకారంగా వేదం ఒక్కటే. వేదం ఆది విజ్ఞానం అని అందరూ అంగీకరిస్తారు. ఒక్కసారి వేద విజ్ఞానాన్ని మనం పరిశీలిస్తే దానిలో ఉన్నటువంటి మానవ నాగరికత, సంస్కృతి, వీటి విషయాలు ఆలోచిస్తే ఒక అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి ఒక నాగరిక భావాలన్నీ కూడా మన వేదంలో కనబడుతున్నాయి. అంటే ఒక అద్భుతమైన నాగరిక సంస్కృతిని ఆనాడే సాధించుకున్న భారతదేశం ఇప్పుడు నాగరిక దేశాల్లో వెనకబడింది అంటే కారణం ఏమిటి?
ఒక్కసారి ఆలోచిస్తే సంస్కృతిని సంస్కృతాన్ని మరచి బ్రతకడమే, ఇందులో సందేహం లేదు. పైగా ఇప్పుడు సంస్కృతం గురించి ఎలాగైతే మనం పాటుపడుతూ బతికించాలని అవస్థపడుతున్నామో అతి కొద్ది కాలంలో తెలుగును బ్రతికించడానికి కూడా అలాంటి గతి ఏర్పడుతుంది. మన యునెస్కో రిపోర్ట్లో పాశ్చాత్య అంటే గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల క్రమంగా దెబ్బతింటున్న భారతీయ దేశ భాషల్లో మొదటి తెలుగుట. దెబ్బతింటున్న దేశ భాషల్లో మిగిలిన వాళ్ళకంటే అంత హీన స్థితిలో ఉన్న తెలుగు అంటే ఇది చాలా బాధాకరం. ఇక అమ్మ భాషకే దిక్కులేని పరిస్థితి వచ్చింది, ఇంకా అమ్మమ్మ భాష గురించి ఇంకేం చెప్పేదో చూడండి ఇక్కడ ఈ పరిస్థితి. మరి ఈ సమయంలో చేసేది ఏమిటి? ఒకటి గమనించవలసిన అనేక అంశములు. ఎందుకంటే ఈ విషయంపై కృషి చేస్తున్నాం, కబుర్లు చెప్పడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో పర్యటిస్తూ అనేక చోట్ల ఈ సంస్కృత భాష సంబంధించి చేయాల్సిన వాటిపై తపన పడుతున్నాం కనుక నాకు దొరికిన కొంత సమాచారం బాధ కలిగిస్తే మరికొన్ని సమాచారాలు ఆనందము కలిగించాయి. ఆ రెండు కూడా ఇక్కడ ఈ సమయంలో సౌహృదయతో పంచుకుందామని. ఒక బాధాకరమైన అంశం ఏంటంటే సంస్కృత భాషకి అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ప్రయత్నము లేదని కొందరు నింద వేస్తారు, కానీ అది సత్యం కాదన్న విషయం తెలిసింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందిట, దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవి అనేక చోట్ల జరుగుతున్నాయి. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఒక చోట సంస్కృతంలో సంబంధించి విజ్ఞాన శాస్త్రాల మీద ఒక పెద్ద సెమినారు పరిశోధన జరిగినట్లు రికార్డులు ఉన్నాయి. దానికి గవర్నమెంట్ కొంత ఫండ్స్ రైజ్ చేసింది, కొన్ని లక్షల ఫండ్స్ రైజ్ చేసింది. ఫండ్స్ రైజ్ చేసాయి, జరిగినట్టు రికార్డు ఉంది కానీ జరగలేదండి. ఇది తెలుసుకోవచ్చు. ఎక్కడ జరగలేదు కూడా. అది ఎవరో కొద్దిమంది మాత్రమే అది ఇక్కడ వాళ్ళు అంగీకరించినట్లు తెలుసు, కొందరికి అది కూడా తెలియదు. అంటే అవన్నీ ఏమైపోయాయి? బాధాకరమైన విషయం ఏంటంటే కొందరు సంస్కృత పండితులే ఆ నిధులు కాజేశారు, కానీ అది మాత్రం జరపలేదు. ఇది చాలా విషాదకరమైన అంశం. ఇప్పుడు ఇది కంచే చేను వేసిన గత అవునా కాదా? కనుక ప్రోత్సహించడానికి దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి మనకి సమర్థనలు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఇక పండితుల విషయం ఆలోచిస్తే ఇక్కడ నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. గురుపీఠం కూడా ఉంది, పరమాచార్యుల వారు మసలిన చోటు కనుక సత్యాలు మాట్లాడుకుందాం. పండితులు ఉన్నారు, పండితులు ఎన్నో చదువుకుంటున్నారు, చాలా బాగున్నది. కానీ వాళ్ళకు కనీస బాధ్యత ఉంది. వాళ్ళైనా భాషను బతికించే ప్రయత్నం చేయాలి. ఒక ఊరిలో ప్రజలందరూ కూడా ఒక పండితుడిని కోరుకున్నారండి. అది ఇప్పటికీ నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది సంస్కృత భాష అంటే. అదేమిటంటే మీరు సంస్కృతంలో ఒక నాటకం మా ఊళ్ళో ప్రదర్శించండి. ఎవరు విన్నా వినకపోయినప్పటికీ కూడా శ్రోతలందరూ వచ్చి సభా ప్రాంగణం కిటకిటలాడేటట్టు చేసే బాధ్యత మాది అని కొంతమంది యువకులు ముందుకొచ్చి ఆ సంస్కృత పండితుల్ని బతిమాలితే ఒక్క పండితుడు కూడా ముందుకొచ్చి ఆ ప్రయత్నం చేయలేదు. పైగా వాళ్ళందరూ సంస్కృతంలో డాక్టరేట్లు పొందిన వాళ్ళు, సమాజాల్లో సత్కారాలు దుశ్శాలువులు కప్పించుకుంటున్నటువంటి వాళ్ళే. ఇలాంటి తాము భాష నేర్చుకున్న వాళ్ళ బాధ్యత కూడా ఒకటి ఉంటుంది. ఈ సమయంలో నా మేరకు నేను ఆలోచిస్తే నేను సంస్కృతం కూడా కళాశాలకు వెళ్ళి నేను చదువుకోలేదు. అయినప్పటికీ సంస్కృతంపై కాస్త అవగాహన ఏర్పడింది. అంటే మా నాన్నగారు సంస్కృత పండితులు, వారి దగ్గర ఇంటి విద్యగా నేర్చుకున్నాం. పైగా ఇప్పుడు ఇక్కడ సంస్కృత భాషా ప్రచార సమితి విషయములు అక్కడ మా ఊర్లో మా నాన్నగారు నిర్వహించేవారు ఆ భాషా ప్రచార సమితిని. అప్పుడు ఆ పారిన వరకు పరీక్షలు రాయడం కూడా జరిగింది. ఆ విధంగా నేర్చుకున్నాం. ఇక్కడి పూజ్యులు ఆచార్యులు నరసింహం గారిని చూసినప్పుడు ముఖ్యంగా ఈ పాఠశాలని ఎంత మనం గౌరవించాలో ఒక్క వ్యక్తిని అంత గౌరవించి నమస్కరించాలనిపించింది. ఎందుకంటే వారొక్కరు ఇప్పుడు సుమారు ఒక 15-20 మందిని తయారు చేస్తున్నారు. అంటే తాను నేర్చుకున్న విద్య తనతోనే అంతరించకుండా 10 మందికి పంచడం, అది నిజానికి పెద్ద త్యాగపూర్వకంగా చేయవలసిన పని కాదు, అది ఒక ధర్మంగా చేయాల్సినటువంటి పని. అది వారు ఇక్కడ చేస్తున్నారు. అలాంటి వారిని ఊరు ప్రోత్సహిస్తున్నది. ఇలాంటి వాతావరణం ప్రతి ఊరిలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే భాష నేర్చిన వాళ్ళకి అది కాపాడవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పాఠశాలలకి వాళ్ళకి డొనేషన్స్ ఇస్తున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఆ విద్యని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి. అది ఎలా చేయాలండి? మా పిల్లల్ని మేము సంస్కృత పాఠశాలకు పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అందుకే ఇంగ్లీష్ పాఠశాలకు పంపిస్తున్నాం. అవునా? చాలా సంతోషం. కానీ వాటితో పాటు ఇవి నేర్పచ్చు. ఎలాగంటే మీ పిల్లలు కేవలం స్కూల్కి వెళ్ళి చదువు మాత్రమే నేర్చుకుంటున్నారా? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమంటారే అవన్నీ చేస్తున్నారా లేదా? వాళ్ళు ఇతర కళలు నేర్చుకుంటున్నారు, ఆటలకు వెళుతున్నారు, అన్నీ వెళుతున్నారు. ఇక సెలవులు దొరికితే ఇంకేవేవో సమ్మర్ క్లాసెస్ అని కొత్తవి నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకునేదేదో సంస్కృతం నేర్చుకోవచ్చు కదా. రోజు కాకపోయినా వారానికి ఒక్కరోజు 1-2 గంటలు మీ పిల్లల్ని పాఠశాలకు పంపితే నరసింహాచార్యుల వారు చెప్పరా? తప్పకుండా చెప్తారు.
దానికి అంతమంది ఉద్యుక్తులు అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళని పరిచయం చేశారు రఘువంశం నేర్చుకుంటున్నారని. వారైనా రఘువంశం నేర్చుకోవాలి, ఇంకెవరు నేర్చుకోకూడదా? పైగా లలితా శాస్త్రం చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గతసారి వచ్చినప్పుడు నేను చెప్పాను, తప్పులు లేకుండా ఎంతమంది చదువుతున్నారు లలితా శాస్త్రాన్ని. తప్పులతోనే చదువుతున్నా ఎవరు అనరు, అంటే తప్పు చదువుతున్నా వాళ్ళకే తెలియదు కనుక. కానీ సరిగ్గా భాష తెలిస్తే అది ఉచ్చరించడం తెలుస్తుంది, చదివేటప్పుడు భావం తెలిసి అనుభూతులకు వస్తుంది కనీసం. అవునా లేదా? అందుకు మనం చదివే స్తోత్రాలకు భావం తెలియాలి, లేకపోతే జడ పదార్థాల్లో ఉంటాం. ఆఖరికి బ్రహ్మమురారు సురార్చితలింగం అన్నదానికి కూడా అర్థం తెలియకపోతే ఇంకేముంది? ఎందుకంటే సంస్కృత భాషని ఈ దేశం నుంచి నిజానికి తొలగించలేరు, అలా కలిసిపోయింది. కారణం, మనం ఏదైనా స్తోత్రం చదువుకోవాలన్నా, ఒక శంకర భగవత్పాలు వారి వాంగ్మయం చూడాలన్నా, ఎవరిని మనం పరిశీలించినప్పటికీ సంస్కృత భాష కలిసి ఉంటుంది. పైగా అన్ని భాషల్లో సంస్కృతం కలిసిపోయింది. నేను నిజానికి మీకు సంస్కృతం కలియని తెలుగు మాట్లాడితే ఇందులో ఒక్కరికి అర్థం కాదు. ఇంకా తెలుగు కలిగిన సంస్కృతం మాట్లాడితే కొంత అర్థం కావచ్చు, కానీ సంస్కృతం కలిగిన తెలుగు మాట్లాడితే అసలు అర్థం కాదు. అర్థం కాదు అనే మాటలో అర్థం అనే మాట సంస్కృతం, అది తెలుసుకోండి. ఇక్కడ భాష అనే మాట సంస్కృతం, కానీ సంస్కృతం అలా కలిసిపోయింది. అందుకే భారతీయులు జనని సంస్కృతంబు సర్వభాషలకును అని ఒక మాట అంటారు. సకల భాషలకు సంస్కృతమే తల్లి అని. అయితే కొందరున్నారు అతి తీవ్రవాద భాషావేత్తలు, మన రాష్ట్రంలో లేరులేండి, ఎవరో మీకు తెలుసు. వాళ్ళకి సంస్కృతం అంటే మహాద్వేషం. అందుకే సంస్కృత పూజ, వాళ్ళ భాష పూజ అని రెండు పెడతారు గుళ్ళలో. కానీ వాళ్ళ భాష పూజకి ఎవడ వెళ్ళి ఇటే వస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇది మంత్రభాష అవ్వడం వల్ల. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, సంస్కృతము అనగానే అదొక మతానికి చెందింది అనే భావాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే ఒక మతంలో భాష ఉండవచ్చు, కానీ భాషకు మతం లేదు, అంతే కదా. మతంలో మతభావాలు చెప్పడానికి కూడా భాష కావాలి కనుక సంస్కృత భాష మన హిందూ మత గ్రంథాల్లో కనబడుతోంది. అంత మాత్రం చేత ఇది హిందూ మత భాష అనడానికి లేదు. ఇది మొదటిగా తెలుసుకోవాల్సింది. అందుకే ఇది మత భాష కాదు, మృత భాష కాదు, ఇది దేవభాష. అది. ఇక రెండవది సంస్కృతం శాస్త్ర భాష. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవచ్చు మీరందరూ కూడా. సంస్కృతంలో పుట్టిన శాస్త్రాలు అనేకం ఉన్నాయి, అంటే ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్. అంతేకాదు సైన్సెస్ ఎన్నో కూడా ఈ లాంగ్వేజ్లో వచ్చాయి. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో భాష మాట్లాడాను అనుకోవద్దు, అంటే ఆధునికంగా మాట్లాడడం కోసం నేను ఈ పదాలు కలిపాను అంతే తప్ప సంస్కృతం శాస్త్ర భాష. దానికి ప్రమాణం ఏంటంటే, ప్రాచీనంగా భారతీయులు సాధించిన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ శాస్త్రాలు ఉన్నాయని కూడా ఇప్పుడు భారతీయులకు తెలియదు. ఎందువల్ల? సంస్కృతం తెలియకపోవడం వల్ల. చాలా కాలం క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో జేమ్స్ గ్రోవెర్ అని బ్రిటన్కి చెందినటువంటి ఒక మ్యాథమెటిషియన్ వచ్చాడు. ఆయన భారతదేశానికి వస్తున్నానంటే ఒక ఆనందంతో ఆయన అక్కడికి వచ్చి, మ్యాథమెటిషియన్ కనుక యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ చదువుకుంటున్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఆయన మాట్లాడుతూ కొన్ని సంస్కృత సూత్రాలు చెప్పాడు. ఎవరు కూడా పెద్ద స్పందించలేదు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఏం మీ దేశంలో మీ సంస్కృత సూత్రాలు మీకు తెలియవా అని అడిగాడు ఆయన. అసలు సంస్కృతం అంటే గౌరవం లేని వాళ్ళు, సంస్కృతాన్ని అవమానించే వాళ్ళు భారతదేశంలోనే ఉంటారని పాప ఆయనకు తెలియదు. ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. అంటే మనకి ఎంత చిన్న చూపు, కబుర్లు ఆడుతాం సంస్కృతం అభివృద్ధి చెందాలని, కానీ మన పిల్లలు సంస్కృతం మాట్లాడనిస్తామా? వాళ్ళు నేర్పుతామా? ప్రపంచమంతా కట్టుబొట్టు మారిపోతుందని బాధపడతాం, మన పిల్లల్ని ఎలా చూస్తున్నాం? శివానందమూర్తి గారు ఒక మాట అన్నారు, మన పిల్లలు ఎదుగుతుంటే మనకు పిల్లల్లాగా కనబడతారు, కానీ బయట వాళ్ళకి మాత్రం ఆడపిల్లల్లాగే కనబడుతూ ఉంటారు, అందుకే వస్త్రధారణ జాగ్రత్త అని చెప్పారు. కానీ మనం కబుర్లాడేది అది, పిల్లలకేమో ఆధునిక వస్త్రాలు వేయిస్తున్నాం. ఇంట్లో కూడా పెద్దల ముందు కూడా ఆ విధంగా నడిపిస్తాం. అదేవిధంగా భాషను కూడా ఆ విధంగానే మనం పిల్లల చేత పలికించట్లేదు, నేర్పించట్లేదు. పైగా భాష, మన దేశ భాష మాట్లాడితే మన దేశంలోనే శిక్షించే పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. ఆ జేమ్స్ గ్రోవర్ ఆశ్చర్యపోయాడు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నది గణిత శాస్త్రానికి సంబంధించిన సూత్రములు అన్నాడు ఆయన. అది వైదిక గణితం అని చెప్పబడుతున్న సూత్రములు ఆయన సంస్కృతంలో చెప్పారు. అసలు గణితానికి మతానికి సంబంధం ఉందా? గణితం శాస్త్రం, కానీ వైదిక గణితం అంటే వేదాలను ఆధారంగా తీసుకొచ్చినటువంటి గణిత శాస్త్రపు సూత్రాలు ఆయన చెప్పి బోధించాడు. ఎవరు? జేమ్స్ గ్రోవర్ అనేటువంటి ఆయన. అప్పుడైనా చైతన్యం వచ్చిందా అంటే యూనివర్సిటీకి రాలేదు, విద్యార్థులకి రాలేదు. ఎందుకంటే మళ్ళీ సంస్కృతము అనగానే ఇది ఒక మత భాష అని, సెక్యులర్ భావాలు అంటూ నానా గొడవలు వస్తాయి. అంతేకాదు గణిత శాస్త్రమే కాదు, సంస్కృతంలో వచ్చినటువంటిది పెద్ద శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం, అదంతా సంస్కృతంలోనే ఉంది. చరకుడు, సుశ్రుతుడు వీళ్ళందరూ కూడా సంస్కృతంలోనూ ఆయుర్వేద విద్యను ఇచ్చారు. ఇప్పుడు ఆయుర్వేద విద్య మనం ఎంత గొప్పగా ప్రపంచానికి పనికొస్తుందో మనకు తెలుసు. ఆయుర్వేద విద్యలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అందులో కొంతమంది అంటారు ఏ మార్పు లేకుండా ఉందండి ఆయుర్వేద విద్య, అదే మోడర్న్ మెడిసిన్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ
ఉండడం వల్ల ఇది గొప్పది అన్నారు. ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వడం శాస్త్రం యొక్క గొప్పతనం కాదు, వాళ్ళకి తెలియట్లేదు. ఇవాళ ఒక మందు పనిచేస్తుందని మార్కెట్లోకి విడిచిపెడుతున్నారు, వారం రోజుల తర్వాత అది ప్రమాదకరం, బ్యాన్ చేయాలని చెప్తున్నారు. అది గొప్ప శాస్త్రమా? మానవుడి శరీరపు ఎనాటమీని మొత్తం అధ్యయనం చేసి, ఎందుకంటే ఎంత కాదన్నా ఆ యుగానికైనా ఈ యుగానికైనా మానవ శరీరం ఒక్కటే, అందులో 3 తత్వములు ఒకటే. దాన్ని ఆధారం చేసుకు చెప్పినటువంటి ఆయుర్వేద విజ్ఞానం గొప్పతనం ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఆయుర్వేదం శాస్త్రమే కదా. ఆయుర్వేద శాస్త్రం అంతా మళ్ళీ సంస్కృతంలోనే మనకు చెప్పబడుతున్నది. ఇక సంగీత శాస్త్రానికి వద్దాం. సంగీతం శాస్త్రానికి ప్రధానం శార్ంగధరుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మనకి సంస్కృతంలోనే రచన చేశారు. ఇక నాట్యశాస్త్ర విషయానికి వస్తే మనకి భరతుడు నాట్యశాస్త్రం ఉన్నది. ఇది అన్ని నాట్యాలకి మూలం. అలాంటి భరతనాట్య శాస్త్రం మొత్తం సంస్కృతంలో ఉన్నది. అంటే కళలకు సంబంధించిన సంగీతము, నాట్యము, అలాగే శిల్పశాస్త్రం, ఆగమ శాస్త్రం, శిల్పకళకు సంబంధించినవన్నీ కూడా సంస్కృతంలోనే రచింపబడి ఉన్నాయి. ఇంకా భౌతిక శాస్త్రాల వైపు వస్తే జలార్గళ శాస్త్రం అని వరాహమిహిరుడు ఒకటి రచించాడు. జలార్గళ అంటే ఏ భూమిలో లోపల ఎలాంటి నీరు ఉంటుంది, ఎంత లోతులో ఉంటుంది, విస్తారం ఏంటంటే భూమిలో జలము గురించి తెలియజేసే శాస్త్రం. ఇదంతా సంస్కృతంలోనే రచింపబడింది. నేను ఉదాహరణకు కొన్ని చూపించాను. అలాగే అర్థశాస్త్రం ఇది ఎకనామిక్స్ మనం ఈ రోజుల్లో మాట్లాడుతుంటాం. కానీ చిత్రం ఏంటంటే ఎకనామిక్స్ చదివే వాళ్ళందరూ కూడా ఆర్థిక శాస్త్రానికి ఎవరయ్యా ఆద్యులు అంటే ఎవరు స్మిత్ అని పేరు చెప్తారు, వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. కానీ ఆర్థిక శాస్త్రానికి ఆద్యుడు కౌటిల్యుడు అని ఒక్కడు చెప్పట్లేదు. ఎందువల్ల? తెలియకపోవడం వల్ల. పైగా ఆ శాస్త్రం సంస్కృతంలో ఉన్నది, అర్థశాస్త్రం. మీరు ఎప్పుడైనా అర్థశాస్త్రము లేదా చాణక్యుడి నీతి సూత్రాలు చదివి చూడండి, ఆశ్చర్యపోతాం. అది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, అదంతా కూడాను. అసలు రాజ్యపాలన ఎలా ఉండాలి, సివిక్ సెన్స్ అంటే ఏమిటి, అసలు కాన్స్టిట్యూషన్ నిర్మాణంలో ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో కనబడతాయి మనకు అత్యద్భుతంగా. అలాంటి భారతదేశం ఇప్పుడు సివిక్ సెన్స్ లేదు, మన రోడ్లను మనమే పాడు చేస్తాం. కానీ చాణక్యుడు ఒక మాట రాస్తాడు, ఎవరైనా సరే 10 మంది నడిచే రోడ్లను ఏ విధంగా పాడు చేసినా వాళ్ళకి ఎన్ని బంగారు నాణెముల సుంకము విధించాలో ఆయన రాశాడు ఇందులో. అంటే దాన్ని బట్టి అప్పటి పౌరులకి ఆ సివిక్ సెన్స్ ఎలా ఉండేది. ఇప్పుడు మొత్తం ప్రపంచం మీద సివిక్ సెన్స్ లేని ఏకైక దేశం భారతదేశమే. ఇంటి చెత్త రోడ్డు మీద వేస్తారు, వాళ్ళు తింటూ నువ్వు రోడ్డు మీద ఉమ్ముతారు. కానీ ఇలాంటి సివిక్ సెన్స్ అసలు భారతదేశంలోనే మొట్టమొదటి పుట్టింది మన వాళ్ళకి తెలియట్లేదు. కనీసం ఒకప్పుడు ప్రపంచ దేశంలో భారతదేశానికి గొప్ప స్థానం ఉందని తెలుసుకోవాలన్నా సంస్కృతం మనకి దిక్కు. ఇంకొకటి సంస్కృతంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశాన్ని అంతటి సమైక్యపరిచింది సంస్కృతమే. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశం మాట్లాడుతున్నాం కానీ ఇది ఒక్క దేశం కాదు, అనేక దేశాల సముచ్చయం. అవునా లేదు? చెప్పన్న దేశాలని అనేవారు ఆ రోజుల్లో. బోల్డ్ దేశాలు ఉన్నాయట, అంగ వంగ కళింగ కర్ణాట. మనం ఇప్పటికీ చదువుతుంటాం, మహాసంకల్పంలోనే వింటూ ఉంటాం. ఇవి నిజానికి దేశాలే. అంగ వంగ కళింగ కర్ణాట ఘూర్జర ఇచ్చా దేశములు. ఇలా వేటికవి దేశములు అయినప్పటికీ కూడా మనం అఖండ భారతం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇవన్నీ అందులో కలిసిపోయాయి. దేనివల్ల? రాజకీయం వల్ల కలిసాయా? కాదు. చిత్రం ఏంటంటే ఇవన్నీ ఆ రోజుల్లో కూడా దేశములుగా ఉన్నప్పుడు, ఎవరి రాజ్యంలో వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు ఆ విభజన ఎల్లల వరకే ఉండేది తప్ప ప్రజల్లో మాత్రం విభజన ఉండేది కాదు. ఇది ఒకటి తెలుసుకోవాల్సిన అంశం. ఎక్కడో కర్ణాటక దేశస్థుడు ఎక్కడో ఉత్తరాదికి వెళ్ళి అది భారతదేశం భరతవర్షే భరతఖండే అనేవాడు. అక్కడికి వెళ్ళినా భరతవర్షే భరతఖండే, అంతేగాని తాను అక్కడ ఆంధ్ర రాష్ట్రే లేదా కర్ణాటక రాష్ట్రే కర్ణాటక రాజ్యే అంటూ అక్కడికి వెళ్ళి మరొకటి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దేనికది విడి రాజ్యములుగా ఉన్న దేశమంతా ఒకటిగా ఎలా భావించగలిగింది, ఇది కూడా మనం ఆలోచించవలసిన అంశం. దానికి కారణం సంస్కృతం. ఎందుకంటే ఈ సంస్కృతం వల్ల దేశమంతా ఒకటే భాష, ఒకటే నాగరికత ప్రధానంగా ఉండేది. కారణం ఇక్కడ మనం రామాయణం చదివేది ఏ వాల్మీకిని పట్టుకునో అదే రామాయణం అక్కడెక్కడో బదరీ దగ్గర ఉత్తరాదిలో వాడు అదే అంటాడు. మనం రామ శివ అనేది వాడే అంటాడు. కనుకనే మన మత భాష అనుకునే సంస్కృతం వల్లనే భారతదేశ సమైక్యత సహజంగా సాధించబడింది. అందుకే రాజకీయ నినాదం చేయలేనటువంటి సమైక్యతని మళ్ళీ సంస్కృత భాష ద్వారానే మనం సాధించగలం. సంస్కృతానికి అటువంటి విషయం ఉన్నది. ఇది వ్యవహార భాషగా లేకపోయినా శాస్త్ర భాషగా ఉండడం చేతనే దీనికి మర్యాద ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పటికీ కూడా ఏ మార్పు లేకుండా ఉన్నటువంటి భాష సంస్కృత భాష మాత్రమే. మరొకటి, సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక వ్యుత్పత్తి ఉంటుంది. అది ఎలా పుట్టింది అన్న దాని వెనకాల ఒక సైన్స్ అనేది ఉంటుంది. అందుకే వేదంలో ప్రతి శాఖకి చివర ప్రాతిశాఖ్యము అని ఒక అంశం ఉంటుంది. ఈ ప్రాతిశాఖ్యం ఏం చెప్తుందంటే ఏ శబ్దము ఎలా ఉత్పన్నమైందో చెప్తూ ఉంటుంది. అంటే ఒక పదం తయారీ వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది. ఆ శబ్దశాస్త్రం యొక్క గొప్పతనం చెప్పారు. ఈ విధంగా ఒక పద్ధతిగా ఉన్నటువంటి సంస్కృతం
అత్యాధునికమైనటువంటి కంప్యూటర్స్ మొదలైన వాటికి కూడా ఉపయుక్తం ఈ భాషయే అని తేల్చారు. అంటే శాస్త్రీయమైన భాష అని ఇప్పుడిప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు అని. ఇప్పుడు వీళ్ళు అంగీకరిస్తున్నారు, కానీ ఇప్పుడు కొత్తగా అది శాస్త్ర భాష కాలేదు, అది ఎప్పుడు శాస్త్ర భాషే. అయితే అంగీకారం మనకు పాశ్చాత్య దేశాల నుంచి వస్తుంది, అది బాధాకరమైన అంశం. బ్రిటన్లో ఒక చర్చిలో సంస్కృత అధ్యయనం తప్పనిసరిగా పెట్టారటండి. ఇది మనకు కొంచెం ఆశ్చర్యం వేయచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సంస్కృత భాష ఆ దేవనాగరి లిపిని చేత్తో రాస్తూ ఉంటేట, ఆ రాసే విధానంలో, సంస్కృత అక్షరాలు రాసే విధానంలో ఈ వేళ్లకు కలిగే స్పందన మెదడు మీద పనిచేసి మేధాశక్తిని పెంచుతుందట. అతను వాళ్ళు పరిశోధించి చూపించిన అంశం ఇది. ఆ దిద్దడం అనే మాట ఈ కంప్యూటర్ యుగంలో మనకి ఎక్కడ నొక్కడం కొట్టడం తప్ప దిద్దడం రాయడం చేతకాని పరిస్థితులు పడి, వేళ్ళు ఎందుకున్నాయో తెలియదు, నొక్కుడుకు మాత్రమే, తినుటకు మాత్రమే, లేదా చెంచా పట్టుకున్నట్టుకు మాత్రమే, చేత్తో తినేది కూడా పోతున్నాయి కదా. కానీ వాళ్ళు చెప్పిన విధానం కేవలం దేవనాగరి లిపిలో ఉన్నటువంటి అంశమే. ఈ దేవనాగరి లిపి సంస్కృతానిది, దాని నుంచి వచ్చినటువంటిది. అందుకు ఆ లిపి, ఆ భాష, ఆ ఉచ్చారణ, సంస్కృత భాషలో ఉచ్చారణ చేయడం చేత మనలో తెలియకుండానే కొన్ని వందల ప్రాణాయామాలు చేసే శక్తి వస్తుందట. ఇక్కడ మరొక అంశం, శాస్త్రాల్లో మరొక శాస్త్రం యోగ శాస్త్రం, అది కూడా సంస్కృతంలో వచ్చింది. మొన్న మధ్య ఒక ఆవిడ చెప్తోంది, నేను హిమాలయాలకు వెళ్ళామండి, అక్కడ ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో ఒక విదేశస్తురాలు సంస్కృతం చదువుకుంటోంది. ఏం చదువుతున్నామని అడిగితే పణిని పుస్తకం చదువుతున్నా అన్నది. పణిని ఏమిటా అని నాకు అర్థం కాలేదు చాలాసేపటికి. తర్వాత అర్థమైంది, పాణిని అష్టాధ్యాయి. ఆవిడ సరిగ్గా చెప్పుంటుంది ఇంగ్లీష్ ఆవిడ, ఈవిడ భారతీయురాలు కనుక సరిగ్గా పలకలేదు, అది పణిని అంటుంది ఆవిడ. పాణిని అష్టాధ్యాయి. పాణిని అష్టాధ్యాయి గురించి మనకి పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోయారు. శబ్దశాస్త్రంలో కేవలం ఒక 18 అధ్యాయాల్లో మహానుభావుడు ఎంత శబ్దశాస్త్రాన్ని మనకు అందించాడు. అది కానీ పతంజలి యోగ సూత్రాలు, పాణినిచ్చినటువంటి శబ్దశాస్త్రం, ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. అందుకు ఈ సంస్కృతంలోని శాస్త్రీయ లక్షణం చూస్తూ ఉంటే, ఇంకా పరిశోధిస్తూ ఉంటే, ఇది మానవ నిర్మితం కాదు అనిపిస్తుంది. ఇది తప్పకుండా దేవతా నిర్మితమైనటువంటిదే అని అంగీకరించక తప్పట్లేదు. ఎందుకంటే దానికి ఉన్న లక్షణం, దాని స్వభావం, దాని గొప్పతనం ఇవన్నీ కూడా. కనుకనే సంస్కృతం మత సంబంధమైనటువంటి సాహిత్యం మాత్రమే కాదు, శాస్త్ర భాష అని అంగీకరించి శాస్త్రాలు చెప్పడానికి ప్రపంచంలో అనువైన భాష ఏదంటే సంస్కృతమే. ఆ దిశగా మనం దీన్ని కాపాడుకోలేకపోయాం. దీనికి కారణములు ఏమిటి? దీనికి కారణాలు మనకి ఒక 1000 ఏళ్ల పాశ్చాత్య పాలన. 1000 ఏళ్ళు అని ఎందుకన్నామంటే, కొంత మొఘళ్ళు, కొంత ఇంగ్లీష్ వారి పరిపాలనలో క్రమంగా మనకి ఒక రకమైన బానిస మనస్తత్వం ఏర్పడిపోయింది. ఇప్పటికీ అది ఉంది మనకి. ఆ కారణం చేతనే మనం సంస్కృతం చదువుకోవడానికి కానీ పిల్లల చేత చదివించడానికి వెనుదీస్తున్నాం. అది ఉంది. మొత్తానికి వాళ్ళ దాడి వల్ల మనం కొన్ని కోల్పోయాం. పైగా మనకి అటు నుంచి వచ్చిన మొఘలుల దాడిలో జరిగిన భయంకరమైన విషయం ఏంటంటే, అందరూ గృహాల్లోకి ప్రవేశించి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని వీధిలోకి తీసుకొచ్చి తగలబెట్టారు వాళ్ళు. ఎందుకంటే విజ్ఞానాన్ని నాశనం చేస్తే ఈ ధర్మాన్ని దెబ్బతీయచ్చని వాళ్ళు అనుకున్నారు. ఇలాంటి చరిత్ర మన పిల్లలకు తెలియవు, మనం తెలియనివ్వట్లేదు. ఈ విధంగా వారు ధ్వంసం చేస్తూ ఉంటే, ఇంక ఇది పట్టుకుని ఏం బతుకుతామని ప్రతి వాళ్ళు కూడా బతుకు తెరువు కోసమే విద్యలు అనేటటువంటి ఒక నోషన్, ఒక విధమైనటువంటి అభిప్రాయం మన దేశంలో ప్రవేశింపబడింది. ఎప్పుడు ఈ దేశంలో విద్యలు బ్రతుకు తెరువు కోసమని చూడబడలేదు. ఇది గ్రహించవలసింది. ఆర్జన కోసం విద్య అనే ఎప్పుడైతే ఆ భావం ఏర్పడిపోయిందో అప్పుడు విద్య దెబ్బతినేసింది క్రమంగా. విద్య దేనికంటే విద్య కోసమే. అయితే మరి విద్య కోసమే అయితే జీవితం ఎలా అండి అంటే, జ్ఞాన సంపాదన ధన సంపాదన కంటే గొప్పది అని భావించిన మహాత్ములు ఈ దేశంలో ఉండేవారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అరణ్యాల్లో మహర్షులు శాస్త్రాలని బోధించేవారు, గురుకులాలు ఏర్పరిచి. వాళ్ళకుండే సంపదలు ఏమిటి? కేవలం వాళ్ళకు అతి సామాన్యమైన నిరాడంబరమైనటువంటి జీవితంతో వాళ్ళు విద్యల్ని గ్రహించుతూ బోధిస్తూ విద్యల్ని కాపాడారు. అంతేగాని ఏనాడు కూడాను సౌకర్యాలు, సుఖ జీవితాలు, సదుపాయాలు కోసం వాళ్ళు నగరాల్లోకి, పల్లెల్లోకి రాలేదు. రాజులైనా పాలకులైనా వాళ్ళకేదైనా అవసరం వస్తే అడవుల్లోకి వెళ్ళి గురుకులాల దగ్గరికి వెళ్ళి గురువుల్ని కలిసేవారు. మరి దిలీప్ చక్రవర్తి ఎక్కడో అడవిలో ఉన్న వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ నేను పదవిలో ఉన్నాను ఓసారి రా అని పిలవలేదు. చూడండి అక్కడ. అంటే పదవి, రాజ్యం పండితుడి దగ్గర నడిచి వెళ్ళింది, కానీ పండితుడు అక్కడికి రాలేదు.
కనుకనే అధికారం జ్ఞానం కోసం వెళ్ళాలి, కానీ జ్ఞానం అధికారం దగ్గర కూర్చోకూడదు. అది తెలుసుకోవాల్సింది. కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులు కూడా మహాత్ములైనటువంటి జ్ఞానుల వద్దకు వెళ్ళి వాళ్ళ కిరీటాలు తీసి వాళ్ళ పాదాల మీద పెట్టి నమస్కారం చేశారంటే ఈ దేశంలో మొదటి నుంచి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే ఈ దేశం జ్ఞాన దేశం. వివేకానంద చెప్పినట్లు ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం కావాలి అంటే భారతదేశం మాత్రమే ఇవ్వగలదు అని చెప్పాడు ఆ మహాత్ముడు, గుర్తుపెట్టుకోండి. అందుకే జ్ఞానం ఈ దేశమే ఇవ్వగలదు. దానికి సంస్కృత భాష అనగానే మనకు పవిత్ర భావం కలుగుతుంది. కారణం ఆ భాషలో పుట్టిన శాస్త్రాలు మనం అంత పవిత్రంగా నేర్చుకున్నాం కూడా. ఆ వ్యవస్థని ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు. అందుకే సంస్కృత భాష కానీ ఆ భాషలో పుట్టినటువంటి అద్భుతమైన శాస్త్ర విషయాలు కానీ ఒక పవిత్రమైన వ్యవస్థలో కాపాడబడినాయి. మరొక విషయం, సంస్కృతం ఎంత కాదన్నా మత భాష అనిపిస్తుంది. ఎందుకంటే మనం చదివే హిందూ మత గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ మాటకు వస్తే హిందూ మతమే మత లక్షణం లేదు దానికి. హిందూ మతం అంతా జ్ఞానమయంగా విజ్ఞానమయంగా ఉన్నది. ఇతర దేశాల్లో మతం వేరు, ఇతర శాస్త్రాలు వేరు. కానీ హిందూ మతంలో అన్ని శాస్త్రములు కలిసిపోయి ఉన్నాయి. అటు వైద్య శాస్త్రం, ఇటు జ్యోతిష్ శాస్త్రం, ఇటు మంత్రశాస్త్రం, ఇంకా అన్ని శాస్త్రాలు ఇందులో కలిసి ఉన్నాయి. అందుకు హిందూ మతంలో ఉన్నవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కనుకనే మన సంస్కృతం అనగానే హిందూ మత భాష అని అంటున్నాం. కానీ ఇక్కడ మరొక విశేషం ఉన్నది. సంస్కృతంలో పుట్టిన ప్రతి శాస్త్రము కూడా ఆధ్యాత్మికతను అంగీకరించింది, ఆస్తికతతో ఉన్నది. అది ఇక్కడ మరొక తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఇప్పుడు మన ఆధునికంగా చూస్తున్న సైన్సెస్ అవి నాస్తికంగా ఉండవచ్చు, ఆస్తికంగా ఉండొచ్చు, వాటి ఇష్టం. కానీ ప్రాచీనంగా మనకు పుట్టిన సైన్స్ అంతా కూడాను ఆస్తికత్వంతో కూడి ఉన్నది. అందుకే మనం ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాలు చూస్తే వాళ్ళు మణిమంత్ర ఔషధులు, ఈ మూడు కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అంటాడు చరకుడు కానీ సుశ్రుతుడు కానీ. మణి మంత్ర ఔషధులు అంటే ఔషధులు కూడా వైద్యానికి ఏ విధంగా ఉండాలో చెప్తూనే ఔషధులు చేయలేని పని మంత్రం చేస్తుంది, మణులు చేస్తాయని మంత్రం గురించి చెప్పారు. అంతేగా చరకుడు ఒక చోట చెప్తాడు, మధుమేహం తగ్గాలి అంటే ఔషధులతో పాటు విష్ణు సహస్ర పారాయణ చేయమని, పురుషుక్త పారాయణ చేయమని రాశాడు ఆయన. అంటే వైద్యుడే, మరి ఆయన ఒక సైంటిస్టే, ఆయన ఇలా మంత్రాలు సజెస్ట్ చేస్తా అంటే వాటిలో ఏ ఔషధీ శక్తులు ఉన్నాయో ఆయనకు తెలుసు. అదే విష్ణు శాస్త్రం మీరు తెలుగులో అనువదించి చదివితే లేదా ఇంగ్లీష్లో అనువదించి చదివితే గట్టిగా చెప్పవచ్చు, ఫలితం రాదు, అందులో సందేహం లేదు. ఆ భాషలో ఆ ఉచ్చారణలోనే ఏదో ఒక శక్తి ఉన్నది. అలా సంస్కృత భాష అర్థం తెలిస్తే అద్భుతమైన భావాలు ఉన్నాయి, కానీ అసలు ఉచ్చారణలోనే దానిలో ఒక శక్తి ఉన్నది. అందుకే మనకి ఇప్పుడు అర్థం తెలియకపోయినా ఆ రుద్రం వింటూ, అటువైపు విష్ణు శాస్త్రం వింటూ, లేదా అమ్మవారి స్తోత్రాలు వింటూ ఆనందిస్తున్నాం. ఎందుకు? ఆ భాషలో ఆ దివ్యత్వం అలాగా దాగి ఉన్నది. అలాగని భావం లేదని కాదు, భావం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక సంస్కృత భాష అవసరం మన నుంచి విడదీయలేదు. మనకి ఇప్పటికీ సంస్కృత భాష అవసరం ఉన్నది. ఎందుకంటే నిత్య ఉపయుక్తంగా మనం వాడుకుంటూ ఉన్నాం సంస్కృతాన్ని, స్తోత్రాల రూపంలో వాటిలో చూస్తున్నాం. కనుక కేవలం దానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇంకా సంస్కృత భాషను అభివృద్ధి చేయాలంటే ముందుగా ప్రభుత్వంతో సహా ప్రజలందరిలో కూడా ఒక అవగాహన కలగాలి. ఇది శాస్త్ర భాషని, దీన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక అవగాహన కలగాలి. అలాంటి అవగాహనతో మనం సంస్కృతాన్ని పరిరక్షించుకునే ఉద్యమం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేపడితే నేను సంతోషిస్తాను. ఎందుకంటే నాకు మగవాళ్ళ కన్నా స్త్రీమూర్తుల మీద ఎక్కువ నమ్మకం. ఈ నమ్మకం నాకే కాదు, వివేకానంద కూడా చెప్పాడు ఒకసారి, హిందూ దేశంలో మతం ఏమాత్రమైన నిలబడి ఉన్నది అంటే స్త్రీమూర్తుల వల్లే అన్నాడు. ఇక్కడికి ఇవాళ ఏకాదశి అండి అని వాళ్ళ ఆయన గుర్తు చేసేది ఆవిడే. అంతేకాదు మా ఆవిడ వ్రతం చదువుతూ ఉంటే నేను వినాయక చవితి పూజ చేస్తానని మగవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి చదవడం రాదు, అది కూడా వాళ్ళకే తెలుసు. నిత్యం దీపం పెట్టుకుంటూ ఉన్నటువంటి ఆడవాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, కానీ నిత్యం సంధ్యావందనం చేసే మగవాళ్ళు మనకు కనబడరు. కారణం సంస్కృతిని కాపాడుతున్న స్త్రీమూర్తులే. అందుకే స్త్రీమూర్తులు వచ్చి ఈ సంస్కృత భాషని నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎలాగూ మీరు చదివే లలితా శాస్త్రం, సౌందర్యలహరి కొంచెం ఎలా బాగా చదవాలో మా నరసింహాచార్య వారిని అడగండి, ఆయన చక్కగా చదివి వినిపిస్తారు. ఎక్కడ ఎలా విభాగం చేయాలో తెలుస్తుంది. అలాగ ఒక గుంపు ఇక్కడికి రావడం వల్ల క్రమక్రమంగా ఇక్కడ సంస్కృతాన్ని నేర్చుకోవడానికి మనం మళ్ళీ చిన్నపిల్లల పలకా బలపం పట్టుకొని రానక్కర్లేదు, పెద్దవాళ్ళమైనా వచ్చి నేర్చుకోవచ్చు అని బుద్ధి ఒకటి ఏర్పడుతుంది. కనుక ఇక్కడ సంస్కృత భాష బ్రతికించడం కోసం మేము ఉన్నాము అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు నేర్చుకుంటూ మరికొంతమంది చేత నేర్పిస్తూ ఉంటే తప్పకుండా ఇది అభివృద్ధి చెందుతున్నది. అందుకు సంస్కృత భాషకున్న అనేక గొప్ప గుణాల గురించి మాట్లాడాలంటే కొన్ని రోజులు ప్రవచనాలు మనం చెప్పుకోవచ్చు. అసలు సంస్కృత భాష స్వరూపం గురించి పాశ్చాత్యులు చాలా చాలా గొప్ప మాటలు చెప్పారు. ముఖ్యంగా వర్ణక్రమం, సంస్కృత భాషలో ఉన్న వర్ణక్రమం గురించి మనం మాట్లాడితే ఎంత భాష మాట్లాడిన అక్షరాలే కదా, ఆ అక్షర క్రమ నిర్మాణంలో కూడా మనకు ఒక దివ్య విజ్ఞానం ఉన్నది.
మిగిలిన భాషలన్నీ కూడా లోక వ్యవహారం కోసం పనికొస్తాయండి. కానీ జీవుడికి పనికొచ్చే భాష సంస్కృతం మాత్రమే. ఈ మాట కొంచెం ఆలోచించండి. లోక వ్యవహారానికి అంటే మీరు అవతల వాళ్ళతో మాట్లాడడానికో, లోకంలో పేపర్లు రాసుకుని అవతల వాళ్ళతో మీ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికో లౌకిక భాషలు పనికొస్తాయి. కానీ ఈ దేహం పోయిన జీవుడికి ఉన్నత గతి ఇవ్వడానికి పనికొచ్చే భాష సంస్కృతమే. అందుకు బ్రతికినప్పుడు, బ్రతికిన తర్వాత, బ్రతుకు పూర్తయిన తర్వాత కూడాను మనకు సహకరించగలిగే శక్తి సంస్కృత భాషలో ఉన్నది. అందువల్లనే దీనిలో పుట్టినటువంటి ఆ వర్ణక్రమంలోనే విశ్వవిజ్ఞాన రహస్యం ఉన్నది అని మనకు పెద్దలు ఒక విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా మన అక్షరక్రమం గురించి ఆలోచిస్తే ఆ ఆ ఇ ఉ ఏ, ఇది తెలుగు వాళ్ళం అక్షరాభ్యాసం ఇలాగే చేస్తాం, తమిళులు ఇలాగే చేస్తారు. భారతదేశంలో ఏ భాష వాళ్ళైనా అక్షరాలు నేర్చుకునే క్రమం మాత్రం ఒకటే, అకారం నుంచి క్షకారం వరకు, లేదా హం వరకు. క్ష అనేది సంయుక్తాక్షరం కనుక దాన్ని లెక్క పెట్టరు కొందరు. ఆ నుంచి హా వరకు తీసుకుంటారు. ఎవరైనా ఇదే, ఈ క్రమం తప్ప మరొకటి లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏ భాష వాడైనా సంస్కృత భాష పద్ధతినే స్వీకరించాడు అని. సంస్కృత భాషలో ఏ పద్ధతి ఉన్నదో అదే భాష మొత్తం మన దేశ భాషలు కూడా ఆ విధంగానే స్వీకరించాయి. అలా మనం పరిశీలిస్తే అక్షర క్రమంలో ఉన్న ఔచిత్యం ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. అక్షరములు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి మనకు చెప్తూ, అసలు శబ్దము అక్షర రూపంలో పలకగలిగేది మానవులు మాత్రమే, అవునా లేదా? అందుకే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 వాక్కుల గురించి మన వాళ్ళు చర్చ చేశారు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం అండి. సౌండ్ గురించి ఇంత గొప్పగా ఆలోచించినటువంటి మేధావులు ప్రపంచంలో ఇంకెక్కడా లేరు, భారతదేశంలో తప్ప. ఒక శబ్ద ఉత్పత్తి గురించి ఎంత బాగా ఆలోచించారో చూడండి. ఇక్కడ ఒక శబ్దం ఉత్పన్నమైంది, ఇంత సైన్స్ ఏమిటండి? అసలు ఉత్పన్నం ఎలా జరిగిందో ఆలోచించాడు. నువ్వు గడగడా గడగలా మాట్లాడిస్తున్న ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించు. అదే రమణుల వారు అన్నారు, శబ్దం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవడమే తపస్సు అన్నారు. ఇక్కడ అదొక్కసారి ఆలోచించుకుంటే మనం పలుకుతున్న ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏమేమి చెప్పాలి అనే ఆలోచన మనస్సుకు రావాలి. ఆ ఆలోచనకు తగ్గ అక్షరాలు వెంటనే సమకూర్చుకోవాలి. ఎంత అత్యంత సూక్ష్మ సమయంలో ఇదంతా జరిగిపోతుంది లోపల. ఇది ఆలోచిస్తే బయటికి వినబడే వాక్కును వైఖరి అంటారట. ఈ వైఖరి వెనకాల మధ్యమ అనబడే ఒక వాక్కు ఉంటుంది. మధ్యమ తర్వాత పశ్యంతి అని ఉంటుందిట, దాని తర్వాత పరా అని ఉంటుందిట. ఇది మూలం అనమాట. ఒక చెట్టుకి మన కొమ్మలు కనబడతాయి, కానీ కొమ్మల కంటే క్రిందిగా వేరు ఎలా ఉంటుందో మన వైఖరి అనబడే కొమ్మల్లో ఉంటే దాని క్రింద 3 దశలు మధ్యమ, పశ్యంతి, పర అన్నారు. అంటే ఏదైనా మాట్లాడాలని మన సంకల్పం కలగగానే ఆ చైతన్యం మన యొక్క ఈ శిరస్థానం నుంచి ఒక విద్యుత్ తీగలోకి విద్యుత్ శక్తి ప్రసరించినట్లుగా. ఈ ఉపమానం ఎందుకు చెప్పామంటే తీగలోకి విద్యుత్ ప్రవహించడానికి టైం తీసుకోదు, మహావేగంగా వెళుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం మహావేగంగా మూలాధారానికి చేరుతుందట. ఆ మూలాధారం నుంచి కదులుతుంది. అక్కడికి చేరినప్పుడు అని సరస్వతి సూక్తం మనకు చెప్తున్నది. గుహాత్రీని నిహిత, 3 లోపలే ఉంటాయి. తురియం వాచో, బయటకు వినబడే అక్షర రూపమైన వాక్కు మానవులు మాత్రమే పలకగలరు అన్నారు. ఇక్కడ అంటే ఒక సంస్కృత భాషలోని ఈ వివేచన అంతా జరిగింది చూడండి. ఇక్కడ ఋషులు ఇంత చక్కటి వివేచన చేశారు. పైగా మరొక విషయం ఏంటి అంటే మానవుడు పలకగలిగేటువంటి భాష నిర్మాణంలో ఒక పద్ధతి ఉందిట. ఉదాహరణకి ఇప్పుడు ఇన్ని మాటలు నేను ఆడుతూ ఉన్నా, ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఒక ప్రవాహ రూపంలో పలికేటప్పుడు ఎంత సూక్ష్మ సమయంలో లోపల ఆలోచన, విషయము, సేకరణ అన్నీ జరుగుతున్నాయి. ఇవి పరిశీలించిన తర్వాత మాట్లాడేటప్పుడు వచ్చే భాషలో నేను ఎన్నో పదాలు వాడాను. ఇప్పటికీ ఎన్నో అక్షరాలు ఉన్నాయి, కానీ ఎన్నో అక్షరాలు లేవు. 50 అక్షరాలు ఉన్నాయి. 50 అక్షరాలే వాటి యొక్క కూర్పు బట్టి పదములు అయ్యాయి, వాక్యములు అయ్యాయి. ఇంకా మాట్లాడితే కావ్యాలు కూడా అవుతాయి, కానీ అక్షరాలు మాత్రం 50 కదా. కనుకనే ఎంత వాంగ్మయమైన మూలమైనవి 50 అక్షరాలు కనుక వాటిని మాతృకలు అని అన్నారు. దీన్ని మాతృకా వర్ణ రూపిణి అని అన్నారు. అది మీరు లలితా శాస్త్రంలోనే ఉంది చూడండి. ఇక్కడ అక్కడ వచ్చింది భాష. అసలు మాతృకా వర్ణ రూపిణి వచ్చారు ఇక్కడ. ఆ 50లోనే అన్నీ ఉన్నాయట. ఒక ఆయన అంటాడు, అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం అని. మంత్రము కాని అక్షరం లేదు, మందు కాని వేరు లేదు అన్నాడు. మూలం అంటే వేరు, మందు కాని వేరు లేదు అన్నాడు. అయితే వేర్లన్నీ మందులన్నీ ఏవి పడితే అవి తింటే ఏమవుతాం? దెబ్బతింటాం. కనుకనే ఔషధం తయారు చేయాలంటే ఏ మూలాన్ని ఎలా కలపాలో వైద్యుడికి తెలిసినట్లే మంత్రం తయారు చేయాలంటే ఏ అక్షరాలని ఎలాగ సమీకరించాలో ఋషికి తెలుస్తుంది అన్నాడు. అందుకే మంత్రములన్నీ అక్షరములే కదా. మంత్రశక్తి గురించి చెప్పాలా మరి ప్రత్యేకించి. కనుకని 50 అక్షరాలు ప్రత్యేక మంత్రములు. కనుక వేరే మంత్రాలు అక్కర్లేదు. ఈ 50 అక్షరాలు కాగితం మీదో లేదో పలక మీద రాసుకుని రోజు పూజ చేయండి చాలు, అవే మంత్రములు.
పైగా అమ్మవారిని మనం మంత్రశరీరణిగా భావిస్తాం. సరస్వదేవిని వర్ణిస్తూ పంచాశద్వర్ణభేదేర్విహిత వదనయో పాదయుక్కుక్షవక్షో దేశాం భాస్వత్ కపర్దాం కలిత శశికలాం అని వర్ణిస్తాం. అంటే అమ్మవారు ఎలా ఉన్నారు అంటే పంచాశద్వర్ణభేదేరు విహిత వదనదో అంటే ఆవిడ శరీరమే 50 అక్షరాలతో ఉందిట. అకారం నుంచి అమ్మహ వరకు శిరస్సుట. ఇక కకారం నుంచి కవర్గము చవర్గము, కవర్గం ఈ చేతి వైపు, చవర్గం ఈ చేతి వైపు ఉంటుందిట. అంటే కాక గగన్య చచ జజన్య. ఇక కంఠం నుంచి హృదయం వరకు టాటా డాడా అన్న వస్తున్నాయట. ఇక అక్కడి నుంచి మన నాభి వరకు పకారం వరకు సంచారం చేస్తుంది. ఇలా మొత్తం అమ్మవారి శరీరంలో ఏ అక్షర స్థానంలో ఏమిటో సరస్వతీదేవి స్వరూపాలని వర్ణించారు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా బ్రహ్మకి విష్ణువుకి జ్యోతిర్లింగ మధ్యంలో అక్షర శరీరుడుగా కనబడేటట్టు వర్ణించారు. అంటే దీన్ని బట్టి ఏం భావిస్తున్నారు భారతీయులు? భాషని మనుషులు వాడుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక శబ్దముగా కాకుండా ఉపాసించే దేవతాస్వరూపంగా భావించడం ఈ భాషలో ఉన్న లక్షణం. కనుకనే భాషని మనం అక్షరాలని భగవత్ స్వరూపంగా భావిస్తాం. ఈ దేశం యొక్క లక్షణం అదండి. అందుకే భారతదేశం అంటే ఇది మత దేశము, ఆధ్యాత్మిక దేశము అని అందరూ ముద్ర వేస్తారు. కాదు, ఏ శాస్త్రాన్నైనా కూడా ఆధ్యాత్మికంగా చూడగలిగే దేశం అని చెప్పాలి. ఈ దేశం యొక్క గొప్పతనం అది. ప్రతి దానిలో దివ్యత్వాన్ని చూడటమే ఆధ్యాత్మికత అంటే మరేమిటో కాదు. అందుకే ఇతర దేశాల్లో మతం ఒకవైపు ఉంటుంది, శాస్త్రాలన్నీ మరొక వైపు ఉంటాయి. మన దేశంలో శాస్త్రాలన్నీ మతం ఒళ్ళు తలదాచుకుంటాయి. అది దీనికి ఉన్న గొప్పతనం. ఆ స్పర్శ లేకుండా ఉండదు. అందుకే వైద్యశాస్త్రం రాసిన వాడు దేవతకు నమస్కారం చేస్తాడు. యోగ శాస్త్రం రాసిన వాడు, ఇప్పుడు మన యోగా అంటే ఒళ్ళు బాగుండడానికి చేసే ఎక్సర్సైజ్ కింద భావిస్తున్నాం, కానీ దేవతను సాధించడానికి పనికొచ్చే అధ్యాత్మ విద్యగా మర్చిపోయాం మనం. ఎందుకంటే మన ఏరోబిక్ ఎక్సర్సైజులు, జిమ్నాస్టిక్స్ ఎలా తయారయ్యాయో యోగా కూడా అలాగే తయారు చేసాం మనం. పతంజలి ఉంటే ఎంత బాధపడేవాడో పాపం. మొత్తానికి శాస్త్రములన్నిటితోనే ఆధ్యాత్మికత అనుబంధం ఉన్నట్టే శాస్త్ర భాష అయిన సంస్కృతానికి కూడా ఆధ్యాత్మికత ఉన్నది, దివ్యత్వం ఉన్నది. అంత మాత్రం చేత వీటి మతం అనే దృష్టితో పక్కకు పెట్టరాదని చెప్పడం కోసం ఈ విషయం చూపిస్తున్నాం. భాషారూప బృహత్సేన అని మాట ఉన్నది. భాషలన్నీ అమ్మవారి రూపాలే, అక్షరాలు అమ్మవారి రూపాలే. అసలు అక్షరాల పుట్టుకు గురించి ఒక గొప్ప కథ ఉంది మనకి. వృత్తావసానే నటరాజరాజ ననాదడక్క నవపంచవారం. ఇక్కడ పెద్దలందరికీ సంస్కృతం వ్యాకరణం నేర్చుకునేప్పుడు మొట్టమొదటి చదువుకునేది ఇది. వీటి మాహేశ్వర సూత్రములు అంటారు. అసలు వాటి గురించి ఎప్పుడైనా మనకు కుతూహలం కలిగి సమయం చిక్కితే చక్కటి ఉపన్యాసం 5 రోజులు పెట్టుకోవచ్చు. కానీ కొంచెం రుచి చూపిస్తా. పరమేశ్వరుడు ఒకసారి డమరకం మోగించట. ఆ డమరకం మోగించినప్పుడు 14 శబ్దాలు వినబడ్డాయండి. శబ్దానికి ఎవరైనా అర్థం వెతుకుతారండి? డమరకం మోగిస్తాం, దానిలో పెద్ద ఆలోచించడానికి ఏముంది? అందులో వచ్చింది మోత. అలాగే మోత కూడా వచ్చింది. అయితే ఒకే మోత రావాలా? 14 రకాలుగా వచ్చే మోత. అయి ఉన్నరులు కేంగ్ అయ్యౌ హైవరట్లన్ యమగణనం జభై గడదష్ జబగడదష్ కపచడతచడతౌ కపై శేషసర హల్. ఇవి సౌండ్స్ వినడానికి బాగున్నాయి కదా. ఏమున్నాయి ఇందులో? ఏముంది ఇందులో? ఇందులోనే అక్షరాలు ఉన్నాయట. 14 సూత్రాల్లో అక్షరాలు ఉన్నాయి. అవి ఆ ఈవు. ఈ పొల్లులు తీసేసేయండి. ఆ ఈవు అరులు. ఇప్పుడు అరు అళ్ళు రాయకూడదుట. అదేంటో నాకు తెలియదు ఎందుకు రాయకూడదు. పలకగలిగేటప్పుడు రాయడానికి ఏమైంది? అరు అళ్ళు అని ఉన్నాయి మనకు అక్షరాలు. ఆ ఈవు ఉన్. అయ్యి ఉన్ను కదా, ఉన్నని పొల్లులు పక్కకు తీసేయండి, వాటి గురించి ఆలోచించద్దు. ఆ ఈవు అరులు ఏ ఔ అలా మనం లెక్కలు వేసుకుంటే అక్షర క్రమం అంతా వస్తుంది చూడండి. ఇప్పుడు అన్నులు ఏంటో చెప్పండి అని అంటే ఆ ఈ ఉన్ అన్నాం కదా, ఆకి అన్కి మధ్య ఉన్నవి చెప్పాలన్నమాట. ఆ ఈవు. హక్కులు ఏమిటో చెప్పండి అంటే అయి ఉన్ అరులు కదా, ఈ పొల్లులు తీసి ఆయువు అరులు ఇవి హక్కులు. అలాగే అయి ఉన్ అరులు ఐ ఔచ్. చిట్ట చివరికి ఏమొచ్చింది? ఇచ్ కదా, ఆ ఇచ్. ఈ రెండింటి మధ్యలో ఉన్నవి చెప్పండి. ఆయువు అరులు ఏ ఐ ఓ ఔ అనగానే అచ్చులు అని పేరు వచ్చింది. ఇది తెలుసుకో. అచ్చులు హల్లులు అంటే ఎలా వచ్చాయో తెలుసుకోండి. పేర్లు ఇంకా మిగిలిన్నాయి కనుక ఎలా వచ్చాయో చెప్తున్నాం. ఇక హయవరట్లని తర్వాత సూత్రం. హయవరట్లని యమగణనం జభై గడదష్ జబగడదష్ కపచడత చడతావు కపై శేషసర్ హల్. అక్కడ ఈ చివరికి హల్లు హయవరట్లో మొదటిది హా. ఈ హాకి ఇల్కి మధ్య ఉన్నవన్నీ హల్లులు. ఇలా వచ్చాయి మనకు. అచ్చులు హల్లులను ఎందుకు వచ్చాయో మనం తెలుసుకుంటే ఆ 14 సూత్రాల నుంచి వచ్చాయి. పైగా అయు ఉన్ అంటే ఆ యువు ఉంది, దానికి ఆకి దీర్ఘం తీస్తే ఆ అయింది, ఈకి దీర్ఘం తీస్తే ఈ అయ్యింది, ఊ అయింది. అంతే, దీర్ఘమే వచ్చింది తప్ప కొత్తగా వచ్చిన అక్షరమేం లేదు. ఇలా మనం తీస్తే మొదటగా వచ్చిన వాటిని స్వరములు అని అంటారు. ఆ నుంచి అమ్మ వరకు చెప్పిన 16 ఉంటాయి. ఈ 16 స్వరములు అని చెప్పబడతాయి. పైగా వీటికి ప్రాణాక్షరములు అని పేరు. ఇవి ప్రాణమట. ప్రాణం అంటే లైఫ్.
ప్రాణము ప్రాణాక్షరములు. ఈ క్రింద కకారం నుంచి ఉన్నవి ప్రాణ్యక్షరములు అని చెప్పబడతాయి. ప్రాణి ప్రాణము అంటే ప్రాణము కలది ప్రాణి, కానీ కకారం నుంచి ఉన్నవన్నీ ప్రాణ్యక్షరాలు, అవి ప్రాణాక్షరాలు. అంటే అకారం నుంచి క్షకారం వరకు రాయడంలో కూడా ఒక సైన్స్ ఉంది, అది ఇక్కడ తెలుసుకోండి, మామూలు విషయం కాదు. ఇక్కడ ప్రాణాక్షరములకి ప్రాణ్యక్షరములకి తేడా ఏంటో చూద్దాం. ప్రాణాక్షరములంటే ఎవడైనా పలకగలట, అంటే మూగవాడైనా ఆయివో ఏవో అనగలట, అది చూడండి ఇక్కడ వాడైనా అనగలట్టు. ఈ ప్రాణ్యక్షరాల దగ్గరకు వచ్చింది చికాకు. ప్రాణ్యక్షరాలు అంటే ప్రాణం లేకపోతే పలకలేం, ప్రాణం కలవకపోతే పలకలేమంట. ఉదాహరణకి కకారము కాకాగా ఇవి ప్రాణ్యక్షరాలు కదా. కా అనేది ఇక్ ప్లస్ ఆ కలిస్తే కా అన్నాం, అంటే పైన ప్రాణం కలిస్తే కానీ ఇది పలకలేం మనం. ఇక్ అనే శబ్దానికి అకారం కలిస్తే కా అయ్యింది, ఇకారం కలిస్తే కీ అయ్యింది. అంటే ఆ పైన ప్రాణం కలవాలి. ఆ ప్రాణం కలపకుండా మాట్లాడండి, ఇక్కు ఇగ్గు ఇచ్చు ఇచ్చు అంటే ఏ లాభం లేదు. కా ఆ కలిస్తే కా కి ఈ కాకి కో ఇలా ఏం మాట్లాడాలన్నా ప్రాణాక్షరాలు కలవాలి. కానీ ప్రాణాక్షరం కలవకపోతే పలకలేంది కనుక దీని పేరు ప్రాణ్యక్షరము అని అన్నారు. ఇప్పుడు అసలు ప్రాణం అది. మన శరీరానికి అంతటికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే శిరస్సు నుంచి వస్తుంది. కంఠం నుంచి పాదం వరకు ఉన్న వాటన్నిటికీ కూడా ప్రేరణ ఇచ్చేది శిరస్సే. మీ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా, మెదడు, ఈ మెదడున్న భాగం జ్ఞానేంద్రియముల స్థానం అది. ఇది అతికితే కానీ దీనికి వాల్యూ లేదు, తల అతికితే కానీ ఈ మొండానికి వాల్యూ లేదు. అలాగని ఇవి లేకపోయినా దానికి ప్రయోజనం లేదు. అలాగా అకారం నుంచి అహా వరకు, కంఠం నుంచి శిరస్సు నుంచి కంఠం వరకు స్థానం చెప్పారు అమ్మవారికి. చెప్పడంలో అంత అందమైన భావం ఉందో చూడండి. ఆ నుంచి అమ్మహా వరకు మొత్తం ముఖస్థానంట. అకారం శిరస్సులోని, ఆకారం నోటిలోని, ఇకారం కంటిలోని, ఈకారం ఈ కంటిలోని, అలా ఉకారం చెవికి, ఊకారం చెవికి, ఇలా అమ్మవారికి ఒక్కొక్క ఇంద్రియ స్థానంలో ఒక్కొక్క అక్షరం భావించారు సరస్వతీదేవికి. అలాగా శిరస్సు నుంచి కంఠం వరకు ఆహా వరకు ప్రాణాక్షరములు చెప్పబడుతున్నాయి. ఈ క్రింద మిగిలిన అవయవాలన్నీ ప్రాణ్యక్షరాలట. అంటే దీని టచ్ వల్ల ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ మెదడు ప్రేరేపిస్తేనే ఇవి కదులుతున్నాయి కదా ప్రతి ఇంద్రియము. అంటే అక్షరాలని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచడంలో కూడా ఒక సైన్స్ ఉంది మనకి, ఊరికనే లేదు. ఏ తర్వాత బి ఎందుకు పెట్టారు, బి తర్వాత సి ఎందుకు పెట్టారంటే నేను చెప్పలేను, కానీ ఆ తర్వాత ఆ ఎందుకు పెట్టారు, తర్వాత ఈ ఎందుకు పెట్టారు నేను చెప్పగలను. ఎందుకంటే అలా చెప్పగలిగిన లక్షణం ఉన్న సంస్కృత భాష చదువుకున్న వాడిని గనక, ఆ భాష పుట్టిన భారతదేశంలో పుట్టాను గనక, మరి ఇంకేమున్నది. అంటే ఈ భాష నిర్మాణంలోనే సైన్స్ ఉంది. అంతేగాని నేను ఏబిసిడీల్లో సైన్స్ లేదని నేను అన్ను, ఆ సైన్స్ నాకు తెలియదంట. ఎందుకంటే ఒక భాష గొప్పతనం మెచ్చుకోవడానికి ఇంకో భాషను తక్కువ చేయక్కర్లేదు. కానీ ఒకటి ఖచ్చితం, ఈ భాషను మించిన భాష లేదని చెప్పడం మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. మొత్తానికి ఏర్పాటు చేసిన విధానాన్ని చూడండి, నుంచి ఆ వరకు కకా నుంచి చెప్పడంలో. అందుకే మీరు మరొకటి, సంస్కృత భాష అక్షరాలు మీరు ఎప్పుడైనా చదివి ఉంటే గుర్తు తెచ్చుకోండి. తెలియదని అనకూడదు. హిందీ తెలుసు కదా మీకు, హిందీలో వాడి లిపి అంతా సంస్కృతి లిపే, దాన్ని దేవనాగరి లిపి. హిందీకి లిపి లేదండి ఒకప్పుడు. సంస్కృతానికి సంబంధించిన దేవనాగరి లిపిని వాళ్ళు స్వీకరించుకున్నారు, అది ఇక్కడ. అందుకే వాళ్ళకి లిపి ఇచ్చినది కూడా సంస్కృతమే. ఒక్కసారి అకారం నుంచి అమ్మహా వరకు నక్షాలు చూడండి, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకున్నా సరే మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అవి ఎలా ఉంటాయంటే ప్రతిదీ వంకలు తిరుగుతూ ఉంటాయి పైన, ఇంకోటి పైకి లేదా కిందకి తొండాల్లా తిరుగుతూ ఉంటాయి. గమనించండి, అన్నీ ఆ నుంచి ఆహా వరకు అన్నీ ఆ విధంగా తొండాల్లా తిరుగుతుంటాయి. ఇవి నిజంగా పరిశీలిస్తే అచ్చం ఏనుగు తొండాలు, ఏనుగు ముఖాలు ఇలాగే కనిపిస్తాయి. అందుకే గణపతి స్వరూపంలో గజాననమంతా అకారం నుంచి అమ్మహా వరకు ఉన్నటువంటి అక్షర సముదాయం అంట, ప్రాణాక్షరాలట. ఆ క్రింద భాగం అంతా కూడా కకారం నుంచి చివరి హా వరకు ఉన్నటువంటి అక్షరాలట. ఇది గణపతి స్వరూపంగా చెప్పారు. అందుకే గణపతి కడుపు నిండా అక్షరాలైన అక్షర కుక్ష ఆయన, అంత పెద్ద బొజ్జ అందుకు ఉందిట. ఇలా గణపతిని కూడా మళ్ళీ మనం అక్షర స్వరూపంగా చూపించాం. మొత్తానికి ఇవన్నీ మనం పరిశీలిస్తూ ఉంటే ప్రతి అక్షరము భగవన్మయంగా చూస్తూ అక్షరాల సంపుటంతా కలిపి భగవత్ స్వరూపంగా మనం భావన చేస్తున్నాం. గణపతి తత్వంలో అదే కనిపిస్తుంది, శివతత్వంలో అదే కనబడుతుంది, శారదాదేవి తత్వంలో కూడా అదే గోచరిస్తుంది. మొత్తానికి అయి ఉన్నరులు కేవోంగ అయ్యొచ్చు కూర్పులోని మరొక గొప్పతనం ఏంటి అంటే ఒక్కొక్క సూత్రం అంటే అయి ఉన్న ఒక సూత్రం. ఈ 14 సూత్రాలకి ఉపమన్యు మహర్షి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాశాడండి సంస్కృతంలో. అది మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన గొప్ప గ్రంథం అది. అందులో ఉన్న రహస్యం ఏమిటి అంటే ఈ ప్రపంచం పుట్టకముందు ఎలా ఉన్నది, పుట్టిన తర్వాత ఈ ప్రపంచం ఎలా తయారైంది, ఈ పంచభూత వికారములు ఎలాంటి పరిణామాలు తీసుకున్నాయి అని విశ్వవిజ్ఞాన రహస్యం అంతా కూడా ఈ 14 సూత్రాల్లో ఉందిట. అది గొప్ప విషయం అది.
ఆశ్చర్యకరమైన. అవి ఎలా ఉన్నాయనేది ఆయన రాశాడు. ఉదాహరణగా ఒక్క సూత్రం చూపిస్తా. ఆ, ఈ, ఊ, చూడండి ఆ క్రమం ఎంత చక్కగా చూస్తాడు. ఏ, ఏ, ఐ, ఓ, 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 అమ్. ఆ అంటే ఫుల్ ఓపెన్ అయింది. చిట్ట చివరిగా అమ్, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓపెన్ అయి క్లోజ్ అయ్యే వరకు నోరు ఎన్ని రకాల తిరుగుళ్ళు తిరుగుతుందో అదంతా మధ్యక్షరాల్లో ఉన్నాయి. ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఓ అవన్నీ చేసి ఇంకోలా మీరు తిప్పలేరు. చూడండి ఎన్ని రకాలు తిరగలదో అంతా చూపించాడు. కనుక ఓపెన్ అంటే సృష్టిట. ఈ మధ్యలో ఉన్నటువంటి అక్షరములు ఇన్ని రకాలుగా తిరగని స్థితి. అమ్, క్లోజ్, లయ. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు మొట్టమొదటి దాంట్లోనే పెట్టారు. ఆ, ఈ, ఉమ్ అని అక్కడ చూపించాడు. అందులో మీరు గమనించితే ఆ, ఊ మధ్యలోకి వచ్చింది, మూసుకుంది. ఆ సృష్టి, ఊ స్థితి, లయ. ఆ, ఊ, కలిపితే ఏమైంది? ఓం. అంటే ఓంలోనే సృష్టి, స్థితి, లయలు ఉన్నాయి. అంటే సృష్టి, స్థితి, లయలకి ఏ శక్తి మూలమో అదే ఓం. ఇది ఒక్క మాట. కానీ ఓంకారం ఎవరిని తెలియజేస్తుందంటే సృష్టి, స్థితి, లయకు మూలమైన పరమాత్మని తెలియజేస్తుంది. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మే ఓంలో ఉన్నాడు. అందుకు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. ఇన్ని అక్షరాలకి మూలం ఓంకారమే. మళ్ళీ ఎందుకంటే అకారం నుంచి ఉమ్మ వరకు, నోరు తెరిచి నోరు మూసే వరకు ఉన్నవన్నీ అందులో పుట్టే. కనుక ఓంకారం నుంచి అక్షరాలు పుట్టే అనేది హిందూ మత భాష కాదు, అది విజ్ఞానం ఉన్నవారి భాష. అది తెలుసుకోవాల్సింది. ఓం అనే దాంట్లోనే అక్షరాలన్నీ ఉన్నాయనే మాట ఇంత స్పష్టంగా చెప్పబడింది. ఆ మాటకు వస్తే అక్షరం. అక్షరం అంటే నాశనం లేనిది. ఏం పేరు పెట్టారండి మన వాళ్ళు. నాశనం, దాన్ని ఎవడు నాశనం చేయలేడు పో అన్నాడు. అంతేకాదు ఆ, ఇక్, ఇష్, రా, మళ్ళీ క్లోజ్ చేయించారండి. అక్షరం మన తయారీలోనే సృష్టితులు మూడు చెప్పబడుతున్నాయి. ఇలాగ శబ్దం యొక్క వివిధమైన గమనాల్ని పరిశీలించి, సృష్టి క్రమ వికసనాన్ని పరిశీలించి అక్షరక్రమం ఏర్పాటు చేశారు. అందుకే మనం ఆ తర్వాత సరదాగా నేర్చుకుంటే కుదరదు. అదే క్రమం. ఇంకొకటి, రోజు పొద్దున్న స్నానం చేసి దీపం పెట్టుకుని అమ్మవారి ముందు కూర్చుని ఏ ఓ అమ్మ మొత్తం చదువుకోండి చివరికి హా వరకు. అది పెద్ద ఉపాసన. అందులో నిజంగా ఊరికనే చెప్పట్లేదు, అది పెద్ద ఉపాసన అవుతుంది. అది తప్పకుండా అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అక్షరానికి మన శరీరంలో ఒక్కొక్క యోగ కేంద్రానికి సంబంధం ఉందిట. ఈ విధం కూడా మనకు చెప్పబడుతుంది. ఇలాగ అక్షర క్రమంలో యోగ శాస్త్రానికి ఉన్నటువంటి అనుబంధం ప్రకారంగా ప్రతి అక్షరము మంత్రంగా మనకి భాషిస్తున్నది. ఇలాగా మొత్తం ఆ 14 సూత్రాల క్రమంలోనే ఒక అద్భుతం చూపించారు. పైగా అక్షర క్రమంలో మొదటి అక్షరం ఏంటి? ఆ. చివరి అక్షరం ఏంటి? హ. అంతే. ఆ, హ. ఆ అన్నప్పుడు మీకు ఎక్కడ ఏమీ స్ట్రెయిన్ లేదు. హ అనండి, ఎక్కడ స్పందన జరుగుతుందో చూడండి. ఆ కేంద్రాలు జాగ్రత్తగా పట్టుకోగలగాలి. అలా ఏ అక్షరం అంటే శరీరంలో ఏ కేంద్రం స్పందిస్తుంది చూపండి. ఆ, హ. అది అనగా హకారం ఆకాశ బీజం అన్నాడు. స్పందన అక్కడ చూపిస్తున్నాడు. స్పందన శక్తి హకారంలో కనబడుతుందట. అయితే ఏదైనా ఒక మంత్రం కావాలంటే దానికి నాదం కలపాలి. నాదం అంటే అనేది నాదం. అది నాదం. ఇది మనం ఓం అన్నప్పుడు అది నాదమైంది. అలాగే అకారం మొదటి అక్షరం, హకారం చివరి అక్షరం, ఆ రెండు రాసుకుని దానికి నాదం కలపండి. ఏమైంది? అహం. అహం అయింది. అంటే అక్షరాలన్నీ దేంట్లో ఉన్నాయండి? అహంలో ఉన్నాయి. అదే అన్నీ నేనులోనే ఉందని వేదాంతం చెప్తుంది కదా. అహం బ్రహ్మాస్మి, ఈ అహమే బ్రహ్మము, ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఆ అహం, ఆ రెండిటి మధ్యలోనే ఇవన్నీ దాగి ఉన్నాయి. మొత్తం సరుకంతా ఇందులోనే ఉంది. అలాగే కొద్ది నేను సమయాభావం చేత సూచనలు మాత్రమే చేశాను, కానీ ఒక్కొక్కటి మళ్ళీ విస్తరిస్తే చాలా వస్తుంది. మొత్తానికి ఒకటి అర్థమైంది, మన భాష సామాన్యమైంది కాదు అని. ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తం మీద దొరుకుతున్నటువంటి భాషల్లో అత్యంత ప్రాచీనమైన భాష సంస్కృతం మాత్రమే అని అందరూ అంగీకరిస్తున్నారు. అత్యంత ప్రాచీనమైన భాష ఇంత వైజ్ఞానికంగా కూర్చారు అంటే ఇంకేంటండి. అందుకే పూర్వం అక్షరాభ్యాసం అని చేయించేవాళ్ళు, ఇప్పుడు పాపం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అక్షరాభ్యాసం పిల్లల చేతట అనిపిస్తూ దిద్దించడం అండి. అనిపిస్తూ దిద్దించడం చేతట వాళ్ళకి తెలియకుండా అది లోపల ఎక్సర్సైజ్ చేస్తుంది. శబ్దం అంటున్నంతసేపు ప్రాణశక్తిని లోపల పెంచి వాళ్ళకు ఉన్నటువంటి కంఠం పలుకుకి అవరోధాలు ఏముంటే అవన్నీ తొలగిస్తుందట. కనుక అక్షరాలని అదే క్రమంలో ఉచ్చరించితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది, లోపల ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది అని చెప్పారు. పైగా సంస్కృత భాషలో గొప్పతనం, మనకిప్పుడు సామాన్యులకు కూడా దొరుకుతున్నవి స్తోత్రాలు, అంతే కదా. ఆ స్తోత్రాలు అనే వాటి గురించి మనం ఆలోచిస్తే ఇవి ఇంచుమించు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు పిల్లవాడు చదివాడు 2 అద్భుతమైన స్తోత్రాలు.
అవేవో దేవుడు భక్తి అని అనుకుంటాం, కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క గతిలో వెళుతూ ఉంటుంది. దేవరాజ సేవ్యమాన పావనంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇది చదివినప్పుడు గమనమా? మరొక వైపు రండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అక్కడ గమనం మారిపోయింది. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాం తాం నమామి శివకాంతాం అన్నాడు ఒక మహానుభావుడు. అన్నప్పుడు మళ్ళీ ఎంత అందమైన గమనం వచ్చింది. ఇందులో మతము దేవుడు అన్ని పక్కన పెట్టేయండి, అందులో సౌందర్యాన్ని పరిశీలించండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి గమనంలో వెళుతూ ఉంటాయి. జటా కటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. వింటూ ఉంటే ఎలా ఉన్నదండి? ఆ తన్మయత్వం కలిగించే లక్షణం ఆ భాషలో ఉన్నది, ఆ సంస్కృత భాషలో ఉన్నది. పైగా వీటిని ఛందస్సులు అంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఛందస్సులో నడుపుతారు. ఈ ఛందస్సు వృత్తము అనేటువంటి సంస్కృత భాషకే ఉన్నదండి, ఇంక దేనికి లేదు ప్రపంచంలో. మీటర్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. కానీ ఇంత పలుకుతో దాంట్లోనే ఒక సంగీతాన్ని పుట్టిస్తూ మీకు అర్థమైనా అర్థమకపోయినా అనుభూతిని మాత్రం ఇస్తూ ఉంటాయి. ఇందాక మనం స్మరాంతకం పురాంతకం దేంట్లోది తాండవ స్తోత్రం, అర్థం తెలియలేదు, కానీ వింటూ ఉంటే మరొకసారి వింటే బాగుండి అనిపించింది కదా. నేను సంగీతం చేశానా, పాడేనా? పాడితే ఎవడు కూర్చునేవాడు కాడు, చదివేనంతే. ఇది చదివితేనే ఒక అనుభూతి కలిగిందే. దేనివల్ల? భాష వల్ల. అంటే ఒక్కొక్క రసభావానికి తగ్గ ఒక్కొక్క శబ్దము సంస్కృతంలో సహజ సిద్ధంగా ఉన్నది. దాన్ని ఋషి అనుభూతిలోంచి పలుకుతాడు, అందుకే మంత్రాలు అయిపోతాయి. ఇలాంటి శ్లోకాలు మనం పరిశీలించినప్పటికీ కూడా ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క పద్ధతి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత పుష్టికరమైన సంపద ఉందో సంస్కృతంలో చూడండి. ఇక్కడ 24,000 శ్లోకాల రామాయణం, 1,00,000 శ్లోకాల భారతం, 18,000 శ్లోకాల భాగవతం, 1,00,000 శ్లోక సంఖ్య కలిగినటువంటి మొత్తం మన పురాణ వాంగ్మయం. వీటన్నిటిని మనం ఆలోచిస్తూ ఉంటే ఎంత విస్తారమైన వాంగ్మయం మనకున్నది. ఈ సంస్కృతం కానీ, సంగీతం కానీ, శ్లోకాలు కానీ, సంగీతాలు కానీ అన్నీ సంస్కృతం వల్ల వర్ధిల్లాయి. పైగా మీరు ఒక సంస్కృత భాషలో మాట్లాడితే విదేశాల్లో కానీ మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనవాడు అనిపిస్తాడు, అవునా లేదా? దానికి ఆ స్వభావం ఉన్నది. ఒకప్పుడు కలకత్తాలో నేషనల్ పోయిట్స్ సింపోజియం అని ఒకటి జరిగింది. అంటే జాతీయ కవిత సదస్సు. అందులో ఎవరి కవిత్వం వాళ్ళు చదువుతూ ఉంటే ఎవరో ఒకరు అనువాదం చేస్తూ ఉంటే ఇంకోటికి అర్థమైందిట. విశ్వనాథ సత్యనారాయణ గారు వేదిక మీదకి ఎక్కి ముందుగా నన్నయ్య గారి పద్యం చదివేట్టేదో మొత్తం సభంతా చప్పట్లు కొట్టేట కొంతసేపటి వరకు. నేను చదివింది తెలుగువారి పద్యం, కానీ సంస్కృతంలో అనిపించింది. అదే తెలుగు గొప్పతనం అన్నారు. దానికి శక్తి ఉందిట. అదేమిటంటే ఒక మాట అన్నారు ఆయన. ఆ మాట చెప్తున్నా. ప్రపంచంలో మహాకావ్యాలు పుట్టడానికి అనువైన భాషలు రెండే రెండు, ఒకటి సంస్కృతం, 2 తెలుగు అని చెప్పాడు మహానుభావుడు. ఇందులో సందేహం లేదు. దీనికి గొప్పతనం ఎందుకు వచ్చిందయ్యా అంటే తెలుగు సంస్కృతాన్ని అంత చక్కగా కలబోసుకున్నది. సంస్కృతం లేకపోతే తెలుగుకు ప్రత్యేకమైన ఉనికి లేని విధంగా కలబోసుకున్నది. నిజానికి తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ ఇవన్నీ కూడా సంస్కృతం అనే తల్లి పిల్లలే. కనుక భారతీయ సంస్కృతికి సంస్కృతం ప్రాణం. అందుకు సంస్కృతి బ్రతకాలి అన్నా, మనం సంస్కృతితో ఉన్న సంస్కారవంతులు అనిపించుకోవాలన్నా మనదైన ఒక సంపద ఉంది అని తెలుసుకొని దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది. ఇది గ్రహించవలసిన మరొక అంశము. అందుకు ఆ విధమైన కృషి చేస్తున్నటువంటి ఈ సంస్కృత పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ స్పందన పొంది ప్రతివారు దీనికి తగిన విధంగా సహకరించాలి. పిల్లలు ఇందాక సంస్కృతంలో చక్కగా నాటకం ప్రదర్శిస్తూ ఉంటే ఆనందించాం. అందుకే వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొనివ్వండి, కానీ కొంత చదువు ఇక్కడికి కూడా వాళ్ళు వచ్చి చదువుకుంటూ ఉంటే తప్పకుండా వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళు అన్ని విధాలా ఎదగగలరు. ఎందుకంటే మీకు ఇప్పటి చదువులన్నీ కూడా కేవలం భౌతికమైన అభివృద్ధి గురించి చెప్తున్నాయి, కానీ వాడు నైతికంగా, మానసికంగా బలమైన వ్యక్తిత్వం వచ్చేటట్టు ఏ చదువు చెప్పట్లేదు. అలాంటి చదువు సంస్కృతం ద్వారా మాత్రమే లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని సవినయంగా ఇక్కడ పెద్దల ముందు మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ పెద్దలందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మరొక్కసారి సంస్కృతాన్ని అందరికీ బోధిస్తున్న ఆచార్యులు శ్రీ నరసింహం గారికి ప్రత్యేక నమస్కారాలు చెప్తూ స్వస్తి.